సడన్గా రాజకీయాల వైపు ఎంట్రీ ఇవ్వడం ఇది ఎందుకు, అది రాజకీయాలు రావాలని ఎందుకు అనిపించింది? సో నా పేరెంట్స్ నన్ను ఆపుతూ ఉన్నారు ఇన్ని రోజులు, వద్దు పాలిటిక్స్లో వద్దు అని చెప్పేసి. జనాలు పాలిటిక్స్ని ఒక బురద అనుకుంటున్నారు, అది కూడా క్లీన్ చేయాలి కదా. మీ ఇంటి దగ్గర రోడ్ల దగ్గర నుంచి, లోన్ల దగ్గర నుంచి, వాటర్ దగ్గర నుంచి, ఈ రోడ్లు వేస్తాము వాటర్లు ఇస్తామని చెప్పి మధ్యలో ఎంతమంది కరప్షన్ చేస్తున్నారు, వాళ్ళని కట్ చేయొచ్చు ముందు. జనసేన సపోర్ట్ చేసి జనసేన టికెట్ కూడా అంటే కొన్ని ఇంటర్వ్యూస్ కూడా చెప్పారు, ఒకవేళ టికెట్ ఇస్తే నేను పోటీ చేస్తానని కూడా మెన్షన్ చేస్తున్నారు. సో ఎందుకంటే సడన్గా మళ్ళీ వైసీపీకి షిఫ్ట్ అయ్యారు? 100 కుక్కలకి ఒక సింహం లీడర్గా ఉండాలి, 100 సింహాలకు ఒక కుక్క లీడర్గా ఎప్పుడు ఉండకూడదు అన్న కాన్సెప్ట్ నేను నమ్ముతాను. జగన్ మంచి లీడర్ కాదు, ఓకే మీరు అంటున్నారు, జగన్ మంచి లీడర్. పాకిస్తాన్ జెండాలు తొక్కమని చెప్పి పక్కన కల్మా కూడా రాస్తున్నారు, లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్ అని చెప్పేసి. ఆ కల్మాను కూడా తొక్కేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఆ జెండాని తొక్కించడం అంటే పాకిస్తాన్ జెండాని తొక్కించడం అది నెవర్ యాక్సెప్ట్ అండి. ఇఫ్ మీకు ప్రాబ్లం ఉంది పక్క కంట్రీతో, కంప్లీట్గా తీసే, పక్క కంట్రీ లేదని ఎలా చేసేయండి, లేకపోతే ఇండియాలో కలిపేయండి. ఇప్పుడు అలయన్స్లో ఉంది కదా, మీరు మాక్సిమం 90% పవన్ కళ్యాణ్ మీద టార్గెట్ చేస్తున్నారు, ఒక 10% మోడీ మీద టార్గెట్ చేస్తున్నారు. ఎందుకని చంద్రబాబును అసలు టార్గెట్ చేయట్లేదు? నేను చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు పొగుడతాను, హీస్ ఏ విజనరీ లీడర్. నేను సైలెంట్గా ఉండి చంచాగిరి చేసి లోపల నేను సీట్ సంపాదించుకోగలను, ఏదైనా చేయగలను. బట్ అది కాదు నాకు కావాల్సింది. వాళ్ళు కరెక్ట్గానే అంటున్నారు, మన పొలిటీషియన్స్ వేసిన ప్లాన్ సక్సెస్ అయింది కదండి, హిందూ ముస్లిం గొడవలు. పొలిటీషియన్ ప్లాన్ అది అంటే నెక్స్ట్ ఎలక్షన్లో వైసీపీకి జనసేనకి పోటీ పడవచ్చు అని ఏమైనా గెస్ చేస్తున్నారా? నో ఛాన్స్, నో ఛాన్స్. పడదా? పవన్ కళ్యాణ్ జగన్ పోటీ కాదంటారు? అస్సలు కాదు, నెవర్ నెవర్. మళ్ళీ అడుగుతున్నా, కన్ఫర్మ్ నెవర్ నెవర్. ఇది మీరు రాసుకోండి, 2029 ఎలక్షన్ జరగనియండి, ఏమైనా జరగండి. ఇప్పుడు కూడా జనసేన అటు ఉందని చాలా మంది ఫ్యాన్స్ మళ్ళీ టార్గెట్ చేస్తారు. మళ్ళీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ టార్గెట్ చేయడం, ఫ్యాన్స్ కి కొంచెం బ్రెయిన్ ఉండాలండి.